అగో రైతులకేమో యూరియా బత్తలు ఇద్దామంటే పైకం లేదంటాడు. మరి రాహుల్ గాంధీ కుటుంబానికి ఏమైనా ఆపద వచ్చిందంటే తలా ఓషేసామంటే చాలు 1000 కోట్ల రూపాయలు ఈజీగా ఇవ్వచ్చని మన రేవంత్ సారే చెప్తాడు. మరి ఇంతకు మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి బండ్లగూడ జాగీర్ కాడ మరి గాంధీ తాత విగ్రహం పెట్టనీక ఇందులో అయితే మొత్తము కూల కొడుతున్నాడు అంటుళ్ళు. మరి ఆ కూల కొడుతుంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులైతే ఆర్తనాదాలు పెడుతున్నారంట. మరి గాడికి గీయాల మన తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సార్ పోయిందంట. మరి ఆడిపోయినాక బుడ్డ పోరడు కేటీఆర్ అంకుల్ నా బొమ్మ తీసుకొని రేవంతం సార్కి ఒక్కసారి చెప్పు మా ఇల్లు గూలగొట్టకని, మాకు ఇల్లు లేదు, ఇల్లు గూలగొడితే మేము ఆడుండాలని పసికున చెప్తుంటే నాకైతే మస్తు రంద అనిపించింది. నేను చెప్తేనే ఎట్లుంది కదా, ఒక్కసారికి ఈ వీడియో చూడుర్రి. మా ఇల్లు కూలగొట్టకండి, రేవంత్ రెడ్డి సార్కి చెప్పండి. మీరే పెట్టుకోండి, ఇది మీరే పెట్టుకోండి, మీ ఇల్లు కూలగొట్టకుండా మేము చూసుకుంటాం. సహాష్ సార్ వాడు 2 years నుంచి సార్ చిన్న బేబీ, వాడు కూడా ఎప్పుడైనా న్యూస్ లో చూసినా సార్ లేదు సార్ మన ఇల్లు తీసేసుకుంటారా అంటారు. జస్ట్ ఇమాజిన్ సార్ రైతులకు యూరియా బస్తాలు ఇవ్వనీకి లేవంటివి, ₹1 అప్పు ఉడతలేదంటివి. ఉప్పల్ స్టేడియంకి మరి ఫుట్బాల్ ఆడనీకి ఆయన ఎందుకు పిలుస్తుంది? మరి ఇప్పుడు 500 కోట్లు పెట్టి విగ్రహాన్ని కట్టిస్తా అంటున్నావు, ఇంతకి ఆడికెళ్ళి చేస్తావు, ఏం చేస్తావు? ఓ